ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి నేత్ర మరియు అవయవ దాన అవగాహన కార్యక్రమానికి వచ్చినటువంటి సభ్యులందరికీ, అదేవిధంగా సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి మనకు అవగాహన కల్పించినటువంటి మేనేజర్ గారికి తిలవాకర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన గత 68 రోజులుగా మన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రత్నం రాజన్న గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షుడు రంగరామన్న గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇక ఈరోజు మనం ఏదైతే నిర్వహించుకుంటున్నామో నేత్ర అవయవదాన కార్యక్రమం అవగాహన కల్పించడానికి సుదూర ప్రాంతం నుండి వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారిని, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ మేనేజర్ గారిని సాధారణంగా మీకు చెప్పడం ద్వారా ఇక మేము మిగతా సమయం ఏది ఎక్కువ తీసుకోకుండా మనము నేరుగా కార్యక్రమంలోకి వెళ్దాము. మా అధ్యక్షుడు ఎవరేం మాట్లాడారు, నేరుగా మీ యొక్క కార్యక్రమాన్ని మా వచ్చినటువంటి సభ్యులందరికీ పూర్తి అవగాహన వచ్చే విధంగా మీ యొక్క ఉంటుందని ఆశిస్తాం. మీకు సమయాన్ని అందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, చాలా కృతజ్ఞతలు సార్. సభకు నమస్కారం. ప్రత్యేకంగా ఈరోజు ఒక పండుగ రోజు మన దగ్గర ఏంటంటే తిలక్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించి చూపు ద్వారా కానీ అవయవ ద్వారా కూడా నా తరఫు నుంచి మరియు మా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. సార్, సర్వేంద్రియానం నయనం కదా. సో మన శరీర అవయవుల్లో అన్ని అవయవుల్లో అతి ఉత్తమమైనది, జటిలమైనది, సున్నితమైనది కంట్లో. ఇతర ఆర్గన్స్ కూడా ఉన్నాయి కానీ చాలా సున్నితమైనవి మాత్రం కళ్ళు. మనము కంట్లో చూపు ఎలా కోల్పోతారు, మరి కోల్పోయిన వాళ్ళకి మనం ఏ విధంగా సహాయం చేయవచ్చు, మన కంటిని మనం ఎలా కాపాడుకోవచ్చు, మనకు ఉన్నటువంటి మన జీన్స్లో ఉన్నటువంటి కారణాల వల్ల వచ్చే ఒత్తిడి వలన, అంటే వాటి వలన వచ్చినటువంటి ప్రెషర్ వలన మనం దాన్ని డే టు డే యాక్టివ్ లేకపోతే ఇతర ఆర్గన్స్ మీద పడుతుంది. పడినప్పుడు మనం దృష్టి కోల్పోవడానికి అవకాశం ఉంది. అది మనకి ఇమ్మీడియట్లీ తెలియదు అన్లెస్ మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే కానీ వాళ్ళు చెక్ చేసిన తర్వాతనే రెక్టిఫై చేస్తారు. అంతవరకు అవసరం లేదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ఉంది, మొబైల్స్ ఉన్నాయి, ఆన్లైన్ ఉంది, టీవీ న్యూస్ ఉన్నాయి, ఈవెన్ ప్రెస్లో మనం చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మన శరీరం మనము బాగుంటేనే మనం మన పిల్లలకు, మన ఫ్యామిలీకి, మన సొసైటీకి మనం కూడా ఎంతో ముందుకు వెళ్ళి మన వంతు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలుగుతాం. కానీ మనకే అలాంటి అంటే అనుకోకుండా జరిగిన ఏదైనా కంట్రోల్లో లేకపోయినట్లయితే, నేను నా ఆరోగ్యాన్ని సరైన రీతిలో నడుచుకోలేక, కావాల్సిన ఎక్సర్సైజ్ చేయక, కావాల్సిన టైంకు ఫుడ్ తినక, మరియు ఏదైనా వచ్చినప్పుడు సడన్గా చెక్ చేసుకోకుండా నెగ్లెక్ట్ చేయడం వలన మనకి హాని కలుగుతుంది.
అలాంటప్పుడు మనం ఏం చేయాలి, డే టు డే యాక్టివిటీస్లో ఎప్పుడైనా ఏదన్నా ఎమర్జెన్సీ వల్ల కానీ అలాంటివి వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ దగ్గర కానీ, జనరల్ ఫిజిషియన్ దగ్గర కానీ, లేదంటే కార్డియాలజిస్ట్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే మనం కాపాడుతాం. మనమే కాదు, మన కుటుంబం మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మన పిల్లలు, భార్య, ఇంకా మన కుటుంబాలందరూ కూడా మనం ఉంటేనే మనం చూడగలుగుతాం మన ఫ్యామిలీని. కాబట్టి మనం ఇంట్లో పెద్దవాళ్ళే ఫాదరే సరిగ్గా లేనట్టు కుటుంబం ఎలా ఇద్దరుగా అవుతుందో మనకు తెలిసిన విషయం. అందుకే ప్రతి ఒక్కరు కూడా మనము బాగుండాలి, మన కుటుంబ సభ్యులు బాగుండాలి. మనం తెలిసిన వాళ్ళందరూ కూడా ఏదైనా తెలిసినప్పుడు మన విషయాన్ని షేర్ చేసి వాళ్ళని ఇమ్మీడియట్లీ వాళ్ళు చెప్పి వాళ్ళు చేయించినట్లయితే డెఫినెట్లీ తప్పకుండా మనమే కాదు, మన కుటుంబ సభ్యులు కూడా, మన ఇతర ఫ్రెండ్ సర్కిల్ కూడా, మన సొసైటీలో కూడా. ఇప్పుడు ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ఇక్కడికి వచ్చినాం, ఈ వేదిక ఇంతమందిలో ఉన్నప్పుడు ఎవరైనా ఫ్రెండ్ ద్వారా ఒక మెసేజ్ స్ప్రెడ్ చేసినట్టు డెఫినెట్లీ వి టర్న్ టువర్డ్స్ టు నాట్ ఓన్లీ వెల్ఫేర్ అసోసియేషన్, కన్సల్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళ శరీర అవయవాలను మొత్తాన్ని అన్నిటి కూడా పరీక్ష చేసుకొని మరి వాళ్ళకి కావాల్సిన మెడికేషన్ తీసుకొని ఉన్నట్లయితే డెఫినెట్లీగా వాళ్ళే కాదు వాళ్ళ కుటుంబాన్ని కూడా మెరుగుపరుచుకొని అందరికీ ఆరోగ్యంగా ఉండి వాళ్ళు ఆరోగ్యం ఉండి ప్రపంచంలో వాళ్ళు అనుకునే అన్ని సాధించడానికి మరియు వాళ్ళ పిల్లలు కానీ, ఫ్యామిలీ కానీ అందరూ ఆరోగ్యం మీద కేంద్రీకరించి చూసుకున్నట్లయితే డెఫినెట్లీ మనం అనుకున్నది సాధించవచ్చు అండి. మన కుటుంబ సభ్యులు కూడా బాగుంటారు అని మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను బాగుండాలి, మన అందరూ బాగుండాలి, కుటుంబ సభ్యులు బాగుండాలి. ప్రతి ఒక్కరికి మనకు కావాల్సిన సహాయాన్ని మనం అందించినట్టు మనకు భగవంతుడు ఇచ్చిన ఒక వరం ఉంది. ఆ వరాన్ని మనం మంచిగా ఉంటేనే వేరే వాళ్ళకి సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకటి ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, ఒకటి కంటి గురించి చెప్తాను. నేను కంట్లు అనేది దాన్ని ఇంతకుముందు చెప్పాను, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. కంటి చూపు వలన మనం సడన్గా కోల్పోయినట్లయితే మనమే కాదు మన కుటుంబ సభ్యులకు కూడా మనం డిపెండ్ అవుతాం, వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. ఎందుకంటే కంటి చూపు లేనప్పుడు ఏం చేస్తాము, బాబు ఇక్కడ రారని నన్ను అక్కడ తీసుకెళ్ళు అంటారు. అంటే వాళ్ళ పనులు కూడా పోగొట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ పిలిపించుకొని అన్నారంటే మనం ఏం చేయాలంటే ఒకటి ఈ రోజుల్లో మనకు అందరూ తెలుసు షుగర్ వ్యాధి అంటారు. షుగర్ వ్యాధి వచ్చినప్పుడు మనం కంట్రోల్ లేనట్లయితే ఏమవుతుందండి, ఇతర ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇతర అవయవాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ ఎఫెక్ట్ పడినప్పుడు ఏం చేస్తుంది, ఎంత జాబ్ అయిందో మనకు తెలియదు. అంటే షుగర్ వచ్చిందని ఎలా తెలుస్తుంది, ఎందుకు కంటి డాక్టర్ దగ్గర వీటికి దానికి సంబంధం ఏముందంటే ఎస్ ఉందండి, సంబంధం ఉంది. ఎలా అంటే ఈ కంటిలో ఉన్నటువంటి ఆ రెటినా ఒక లేయర్ ఉంటుంది, ఒక కంటికి మధ్య భాగంలో. డయాబెటీస్ వలన వాళ్ళు కంట్రోల్ చేయనట్లయితే ఎఫెక్ట్ పడుతుంది రెటినా మీద. రెటినా మీద పడినప్పుడు వాళ్ళ చూపు క్రమేణా తగ్గుతుంది. చూడడానికి బాగానే ఉంటుంది, నా కళ్ళు బాగానే ఉన్నాయి, నేను చూస్తున్నాను, మీకు కూడా బాగానే కనబడుతుంది, కానీ నేను దూరం చూడలేకపోతున్నాను, మసక కనబడుతుంది. అప్పుడు ఏం చేస్తారు, నాకు డయాబెటీస్ ఉందని తెలుసు, నేను నెగ్లెక్ట్ చేశాను, మెడికేషన్ సరిగ్గా తీసుకుంటలేను, ఈవెన్ ఫ్యామిలీ తీసినప్పుడు కూడా సరిగ్గా తీసుకుంటలేను, తీసుకున్నాను లేదు ఇప్పుడే చేస్తాను. అప్పుడు నార్మల్గా బిలో 19 లోపల ఉన్నట్లయితే నార్మల్ ప్రెషర్ మీద రెక్టిఫై చేయడం జరుగుతుంది. అబౌవ్ 22 ఉందంటే ఆల్రెడీ క్లియర్గా చెప్పేస్తాను, ఇది గ్లూకోమా ఉంది, ఎందుకంటే హై ప్రెషర్ పెరిగినప్పుడు నేను గ్లూకోమా కింద నిర్ధారిస్తాను. అది ఎలా ఉంటుందనేది మీకు ఆల్రెడీ క్లియర్ చేశాను. వంశ పారంపర్యంగా మా తాతగారికి ఉంటే, మా నాన్నగారికి చూపు బయట కనబడదు. ఈ రెండు రకాలు ఓల్ గ్లోబ్ తోటి సంబంధం ఉంది. అంటే కనుగుడ్డు మొత్తము చెట్టు పుట్టుకునే ఉంటుంది కదా, అలాగే మన కనుగుడ్డు అంటే 3 పక్కన భాగాలు ఉంటాయి. ఇక్కడ పక్కన 3, ఇక్కడ పక్కన 3, కిందిది ఒకటి ఆప్టిక్ నర్వ్ అని ఉంటుంది. మజిల్స్ అనేది 3, ఇక్కడ 3 కట్ చేస్తే కింద కుదుటి వేలు ఆప్టిక్ నర్వ్ ఉంటుంది. ఆప్టిక్ నర్వ్ అనేది మన బ్రెయిన్తో కనెక్షన్ అయి ఉంటుంది. నేను ఇలా అంటే సార్ కాళ్ళు మూస్తున్నాడు, నాకు తెలుసా, నేను ఏదో సడన్గా వెళ్తున్నాక ఏదైనా వచ్చిందనుకోండి, సడన్గా కాళ్ళు మూస్తాం. మనం ఇక్కడ ఉన్నానని సడన్గా కాళ్ళు మూసేసి హైదరాబాద్ ఉన్నానంటే, ఎందుకంటే నా మైండ్ అక్కడికి అంత పరిగెడుతుంది. ఎందుకంటే నేను చేసేదానికి అనుకోకుండా నాకు ఆ స్పర్శ భగవంతుడు ఇచ్చినట్టు మనకు అందరూ